guys, welcome to Queen Madhu Official. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను వచ్చినట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఏదో కొత్త ప్రోడక్ట్ తెచ్చానని చెప్పేసి. సో అవునండి, ఈ రోజు కూడా మంచి 2 అవుట్ఫిట్స్ అయితే వచ్చేసాను. అవి చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. సో అవి ఏంటి, ఎలా ఉన్నాయి, క్వాలిటీ వైజ్గా అన్నీ అయితే చెక్ చేసేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాని డీటెయిల్స్, క్వాలిటీస్, రేట్లు, ఎక్కడ తీసుకున్నానో అన్నీ కూడా తెలుస్తాయి. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఐటమ్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఈ రోజు నేను చూపించబోయే డ్రెస్సెస్ అయితే ఇవే. చూసారా ఎంత బాగున్నాయో? ఓపెన్ చేసి చూస్తే అసలు మీరు షాక్ అయిపోతారు, అంత బాగుంటాయి. సో లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వైట్ ఆర్ బ్లాక్, నా ఫేవరెట్ కలర్స్ రెండు కూడా. నాకు వైట్ అన్న బ్లాక్ అన్న చాలా బాగా నచ్చుతుంది. సో రెండిట్లో ఏది ఓపెన్ చేద్దాం నాకే అర్థం కావట్లే. ఇది ఓపెన్ చేసేద్దాం ఫస్ట్, తర్వాత వైట్ ఓపెన్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ బ్లాక్ అనుకున్నాం కదా, బ్లాక్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఎలా ఉంది ఏంటనేది చెక్ చేసేద్దాం. మీ అందరికంటే నాకే చాలా తొందర ఎక్కువ, బికాస్ అది ఓపెన్ చేసేయాలి, చూసేయాలి, వేసేసుకోవాలి అన్న ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది నాకు. కొత్త బట్టలు చూస్తే అంత ఇంట్రెస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి బ్లాక్ వన్, దీనికి పింక్ కాంబినేషన్ ఇచ్చాడు. సో పింక్ చున్నీ అండ్ టాప్, దీనికి బాటమ్ అయితే ఉండదు, ఓన్లీ చున్నీ అండ్ డ్రెస్ మాత్రమే ఇచ్చాడు. కొన్ని మనకు అర్థమైపోతాయి చూడగానే, అరే ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు. సో నాకు కవర్లో ఉన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పేసి. సో ఓపెన్ చేసి చూసేసరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేనిది అయితే ఒకటి కనిపించింది. అది ఏంటి అంటే, నేను ఇలా బ్లాక్ డ్రెస్, దానికి ఫ్రంట్ నెక్ బార్డర్ అండ్ డిజైన్ అంతా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కింద చూసారా బాల్స్ లాగా స్టోన్స్, అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాటి డ్రెస్కి చూడగానే అరే దీనికి డ్రెస్ మొత్తం వర్క్ ఉందా అనిపించింది. హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది 3/4 హ్యాండ్స్ అయితే కాదండి, ఫుల్ హ్యాండ్స్. మీకు నచ్చకపోతే దాన్ని 3/4 కింద కూడా మార్చుకోవచ్చు, కానీ ఫుల్ హ్యాండ్స్ అనేది చాలా బాగుంటుంది, ఇప్పుడు ట్రెండ్ కాబట్టి. సో చూసారా దీనికి డాట్స్ ఎలా వచ్చాయో, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగున్నాయి, వైట్ కలర్ పూసలు అనమాట అవి. సో డిజైన్ వైజ్గా అయితే చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇచ్చాడు ఈ మొత్తం ఈ వర్క్ అన్నది. సో దుపట్టా వచ్చేసి పింక్ కలర్, ఇదైతే ఇంకా ఎలిగెంట్, చాలా బాగుంది. దుపట్టాకి ఆ లేస్ ఇచ్చా చూసారా, వేసుకోగానే చాలా మంచి లుక్ వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. సో నేను కూడా అంతే, చున్నీస్ లెంతీగా నీట్గా ఉంటేనే వేసుకుంటాను, లేకపోతే వేసుకున్నా నాకు అసలుకి నచ్చదు. సో నాకైతే బాగా నచ్చింది. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఇచ్చారు ఈ డ్రెస్సెస్లో. దాన్ని బట్టి పింక్ అన్నది కామన్, ఇప్పుడు ఈ బ్లాక్లో పింక్ ఎలా ఉందో పింక్ కామన్, కానీ మిగతా డ్రెస్సెస్కి కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. సో మీకు నచ్చిన కలర్ బట్టి, మీ ఆప్షన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు ఎందుకో బ్లాక్ నచ్చింది, బికాస్ ఐఎమ్ బ్లాక్ లవర్ కాబట్టి. సో అందుకని చెప్పి నేనైతే బ్లాక్ తీసుకున్నాను. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, వైట్ ఉన్నది, గ్రీన్ ఉంది, పింక్ ఉంది, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇది చూడటానికి అయితే ఇలా ఉంది, మరి వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో వేసుకుంటే ఎలా వచ్చేదనమాట. నేను బ్యాక్కి నెక్కి తాళ్ళు కట్టేసాను, అందుకే కొంచెం పైకి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. నెక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఇంకా నేను ఫిట్టింగ్ చేయకముందు ఇంత బాగుంది అంటే, ఇంకా ఫిట్టింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో నాకైతే బాగా నచ్చింది. కాంబినేషన్ మెయిన్లీ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు, నాకైతే బాగా నచ్చింది. ఎలిగెంట్ లుక్ ఉంటుంది, అంటే కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది. 3/4 అనేది రెగ్యులర్, హాఫ్ హ్యాండ్స్ కూడా రెగ్యులర్, ఈ ఫుల్ హ్యాండ్స్ అనేది కొంచెం రేర్ కాబట్టి కొంచెం బాగా కనిపిస్తాము. ఈ మెటీరియల్ వచ్చేసి మొత్తం సిల్క్ అండి, ఎక్కడ కాటన్ థింగ్స్ ఏమి ఉండదు, అంతా సిల్క్. సో ఇదనమాట. సో నెక్స్ట్ వన్ అయితే ఓపెన్ చేసేద్దాం. వైట్ కలర్, సో వైట్, దానిపైన హార్ట్ సింబల్స్. అసలు మీకు ఏం గుర్తొస్తుంది? వ్యాలంటైన్స్ డే గుర్తొస్తుందా? నాకైతే నిజంగా అదే గుర్తొచ్చింది. వ్యాలంటైన్స్ డేకి చాలామంది ప్రిఫర్ చేస్తారు కదా ఇలాగా వైట్ అండ్ రెడ్, లేదా రెడ్ కాంబినేషన్ డ్రెస్సెస్ వేయటానికి. సో ఇది పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. ఇప్పుడు ఎందుకు, తర్వాత చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇంకా అప్పటికి ఇంకా మోడల్స్ వస్తాయి కదా, అప్పుడు చూపిద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా ఇదైతే ఓపెన్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇది వచ్చేసి ఫుల్లీ వైట్ అండ్ ఫుల్లీ కాటన్. ఎంత బాగుందంటే మాటలు లేవు అసలు, అంత బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు ఇందులో ఒకటి నచ్చింది ఉంది, అదేంటో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. హ్యాండ్స్, ఇది హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాడు, బట్ అయినా సరే నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఈ డ్రెస్ చూడటానికి చాలా బాగుంది, వేసుకుంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది ఎందుకో. సో చూద్దాం, ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. సో ఈ డ్రెస్ వచ్చేసి ఇది ఫుల్లీ వైట్, చాలా ప్యూర్ వైట్. మీకు ఇందులో చూస్తే మీకు అర్థమవుతున్నది అనుకుంటా, ఎందుకంటే నేను ఏ వీడియో కూడా ఫిల్టర్ పెట్టి తీను, నార్మల్గానే తీస్తాను, ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్పేసి. సో నార్మల్గా తీస్తేనే అది ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. ఇది వచ్చేసి చున్నీ మాత్రం కాటన్ కాదు,
సిల్క్ మెటీరియల్ ఇచ్చాడనమాట. నాకు తెలిసినంత వరకు కాటన్ కంటే సిల్క్ చున్నీసే బెస్ట్. ఎందుకు అంటే కాటన్ చున్నీస్ అనుకో చుట్టుకుపోతాయి. సో వాటిని మనం ప్రతిసారి ఐరన్ చేసి వేసుకోవాలంటే మన వల్ల అవ్వదు. డ్రెస్సెస్ అంటే పర్వాలేదు కానీ చున్నీస్ అలా వేసుకోలేము. సో చున్నీ కూడా రెడ్ కలర్ ఇచ్చారు. దీనికి కూడా అంతే, ప్యాంట్ లేదు, ఓన్లీ టాప్ అండ్ దుపట్టా మాత్రమే ఇచ్చారు. మనం కింద వైట్ కలర్ లెగ్గిన్ వేసేసుకోవడమే. మీరు రెడ్ కాంబినేషన్ ఉంది కదండి, రెడ్ లెగ్గిన్ వేస్తే చాలా చండాలుగా ఉంటుంది. బికాజ్ లోపల రెడ్ వేస్తే బయట వైట్ కలర్ అనేది ఎక్స్పోజ్ చేసేస్తుంది దాన్ని. సో చాలా చండాలుగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే వైట్ కింద డార్క్ కలర్స్ ఏమీ వేయకూడదు. దాని కింద లైట్ కలరే వేయాలి. దీని కింద వైట్ మాత్రమే వేయాలి, రెడ్ మాత్రం వేయకండి, అస్సలకి బాగోదు. సో ఫైనల్లీ వైట్ డ్రెస్ అయితే ఇది చాలా కంఫర్ట్గా ఉంది వేసుకుంటే, అండ్ బాగా ఫిట్ అయింది కూడా. నెక్ కూడా బాగుంది, హ్యాండ్స్ కూడా నాకు నచ్చినాయి. ఫస్ట్ టైం హాఫ్ హ్యాండ్స్ నచ్చింది. సో ఇదనమాట. సో చూసారు కదా 2 అవుట్‌ఫిట్స్ కూడా ఎంత బాగున్నాయో. మీకు వైట్ నచ్చిందో, బ్లాక్ నచ్చిందో కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ మంత్ 15th నుంచి క్రిస్మస్ అండ్ సంక్రాంతి సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా! సో మన షాప్‌కి చాలా ఎక్కువ స్టాక్ వస్తుంది. దానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. పార్ట్‌గా వచ్చేస్తాయి. సో మీరు లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కండి. ఎందుకంటే చిన్న పిల్లల డ్రెస్సుల నుంచి పెద్దవాళ్ళ డ్రెస్సుల వరకు అన్నీ చూపించబోతున్నాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతవరకు లవ్ యూ ఆల్. బై బై.